మరి దేశ ప్రధానమంత్రి అమిత్ షా గారు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకొని 1000 కోట్లు కేసీఆర్ కొల్లగొట్టిందని చెప్పినప్పుడు విచారణ చేసి బొక్కలేమని మీకే కదా మేము అధికారం ఇచ్చింది. మీరు ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు? దీని వెనకాల ఉన్న మర్మమేంది, మాయేంది అని చెప్పి నేను ఇవాళ బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. ఫార్ములా ఈ రేస్ పేరు మీద కోట్ల రూపాయలు కొల్లగొట్టి కేటీఆర్ గారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వమని, ఐఏఎస్ ఆఫీసర్ల మీద అనుమతి ఇవ్వమని కేంద్రానికి లేఖ రాస్తే 6 నెలల నుంచి ఢిల్లీలోనే ఆ లేఖ మూలుగుతుంది. ఒక పక్కన కాళేశ్వరంలో కేసీఆర్ హరీష్ను, ఫార్ములా ఈ రేసు కార్ల కుంభకోణంలో కార్ పార్టీ కేటీఆర్ను కాపాడుతున్నది బీజేపీ వాళ్ళు కాదా? ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ బంధం రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకరికొకరు సహకరించుకొని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని గూడుపుటాన్ని చేస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ఓట్ల లోపల కాళేశ్వరం కుంభకోణం మీద హరీష్ని కేసీఆర్ను సిబిఐలో అరెస్టు చేయాలి. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ను అరెస్టు చేసిన తర్వాతనే బీజేపీలు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడగాలి. మీ కుమ్ముక్కు రాజకీయాలు, మీ ఫెవికల్ బంధం రాజకీయాలు